డెవలప్మెంట్లు మీరు ఖచ్చితంగా చెయ్యాలి, ప్రజలు మీకు పెద్ద పెద్ద మ్యాండేటరీ ఇచ్చారు, అది ఎవరు కూడా కాదనలేదు. కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు అసలు తప్పులు చేశారా లేదా, దానికి సంబంధించి తప్పులు చేస్తే ఎందుకు అరెస్టులు జరగట్లేదు, ఇది కూడా అపోహన ఉంటున్నది కదా చాలా మందిలో వస్తున్న వాయిస్. ప్రభుత్వము చట్టము రెండు ఈక్వల్ అని మీరు నమ్ముతున్నారా, లేదంటే ఎవరి పని వాళ్ళదని మీరు నమ్ముతున్నారా? చెప్పండి, మీరే చెప్పండి. చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్తోంది. మీరు అర్జెంట్ గా గత జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన చేసి ఇమీడియట్ గా ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళని, అసలు తప్పు చేశారా లేదని డిసైడ్ కూడా అవ్వని వాళ్ళని అరెస్టులు చేయించి టార్చర్ చేసి కొట్టి అలా కాదండి, మేము ఏ తప్పు చేయలేదు, ఏ తప్పు మేము చేయలేదని కదా వాళ్ళు, ఏ తప్పు చేయలేము దమ్ముంటే అరెస్ట్ చేసుకోండి అని కదా వాళ్ళు చెప్తున్నారు. దమ్ములు అక్కర్లేదండి, వాళ్ళు చేసినటువంటి లోపాలకు సంబంధించిన ఆధారాలు మాకు దొరికితే 100% మేము అరెస్ట్. అంటే ఇప్పటి వరకు ఆధారాలు లేవు అంతేనా? ఒక్క నందిగాం కాదండి, నందిగాం సురేష్ గారు తప్ప మిగతా ఏవి ఆధారాలు లేవు అంతేనా? ఈ నిన్న పేరుని జయసుధ అరెస్ట్ చేస్తే మీరే కదండి ఆడ మహిళ మీద ఎక్కడ అరెస్ట్ చేశారు? అరెస్ట్ ఏం చేయలేదు కదండి, ఆవిడ ఎక్కడ అరెస్ట్ చేశారు? ఆవిడ విచారణకు పిలిచినందుకే కదా గందరగోళంగా పేరు నాని గారు నా భార్యని హెరాస్ చేస్తున్నారు, నా భార్యకి ఏమీ తెలీదు, కావాలని ఆడవాళ్ళ మీద పెత్తనం చేస్తుంది కూటమి ప్రభుత్వం అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. మరి అక్కడ ఆధారాలు దొరుకుతున్నాయి కదా ఆవిడ ఇన్వెస్టిగేషన్ విచారణకు పిలిచింది. అట్లాగే ప్రతి ఒక్కరిని కూడా ఇప్పుడు ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు మొన్నటిదాకా ఎగిరెగిరి పడ్డారు, కానీ ఆయన బినామీలందరినీ ఒక్కొక్కరిని పిలిచి పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పి ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే కదా వాళ్ళు ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి నోరు ఎక్కడ లెగవట్లేదు. ఏది కనిపిస్తున్నాడు మీకు ఎక్కడ? ఆయన మొన్నటిదాకా కనిపించాడు, ఇప్పుడు కనిపిస్తున్నాడా? కారణం ఏంటి? అంతర్గతంగా చట్టం తన పని తను చేసుకుంటూ వెళుతోంది కాబట్టి వీళ్ళందరూ కూడా తేలుగుట్టిన దొంగల్లా ఎవరికి వాళ్ళు ప్రభుత్వాన్ని రెచ్చగొడుతున్నారు. చట్టం చేస్తున్న పనికి ప్రభుత్వాన్ని రెచ్చగొడితే ప్రభుత్వం వీళ్ళు రెచ్చగొట్టిన మాటల ద్వారా కనుక ఇమీడియట్ అరెస్టులు అనేవి స్టార్ట్ చేస్తే మళ్ళీ మమ్మల్ని కావాలని కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి మా మీద పగ తీర్చుకోవడానికి అధికారంలోకి వచ్చిందని చెప్పేసి ప్రజల్ని రెచ్చగొట్టి మా మీద ప్రజల్లో వ్యతిరేకత పెంచొచ్చు అనేటువంటి ఉన్మాదపు ప్లాన్ వీళ్ళది. అందులో భాగంగానే మిమ్మల్ని రెచ్చగొడుతున్నారు, మమ్మల్ని రెచ్చగొడుతున్నారు. ఇదండి అరుణ్ గారు మాట్లాడినట్టు, అమ్మా నీకు తెలిసిన విషయం నీకే చెప్తున్నాను, గృహిణివి, నీకు అన్నీ తెలుసు. నిత్యావసర వస్తువులు ఎక్కడ తగ్గున్నాయమ్మా? గతంతో కంపేర్ చేస్తే ఇంకా ఇబ్బడిమొబ్బడిగా పెరుగున్నాయి. మీరు అన్నట్టు విద్యుత్ ఛార్జీలు, ట్రూప్ ఛార్జీల రూపంలో ప్రజల మీద ఎంత భారం పడుతుందో మీకు గృహిణిగా మా అందరికన్నా నీకే ఎక్కువ బాధ తెలుసు. అలా మీరు ఏ సమస్య తీసుకున్నా సరే నవరత్నాల పథకాలకు ధీటుగా మీరు 6 బుల్లెట్ పాయింట్లు ఏవైతే ఈ కూటమి ప్రభుత్వం ఇస్తామన్న దగ్గర ఈ రోజుకి కూడా 1 అకాడమిక్ అండ్ ఫైనాన్షియల్ ఇయర్స్ 2 గ్యాప్ తీసుకున్నారు. రెండోది మీరు ఇందాక చెప్తున్నట్టు ఏ ప్రభుత్వం యొక్క కార్యాచరణ అన్న దగ్గర మీరు గతంలో శ్రీలంక అయిపోయిందని అని చెప్పిన ఉదంతంలో ఈరోజు మళ్ళీ దగ్గర 1,19,000 కోట్లు అప్పు చేసి ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇన్వెస్ట్ చేశారో సార్ చెప్పండి. మీరు అన్నట్టు ఉపాధి కల్పన, మీరు చెప్పిన ప్రామిస్ 20 లక్షల ఉద్యోగాలు ఉపాధి కల్పిస్తామన్న దగ్గర కార్యాచరణ జనవరి 1వ తారీఖు జాబ్ క్యాలెండర్ ఇస్తున్నారు, ఇవాళ 4వ తారీఖు తెల్లే జాబ్ క్యాలెండర్ ఇప్పటికి రిలీజ్ కాలేదు. పోనీ గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి లాగా జాబ్ క్యాలెండర్తో సంబంధం లేకుండా రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఈ విధంగా ఉంటుంది అంటే ఓకే ఏడాదన్నా గడాలి కదా, వీళ్ళు సెట్ అవ్వాలి కదండి. వచ్చిన వెంటనే జాబ్ క్యాలెండర్ ఇంకోటి సెట్ అవ్వాలి అంటే ఒక మారుతుంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఫస్ట్ టైం ఒక ముఖ్యమంత్రిగా వచ్చారు, ఆయనకు అనుభవం లేదు. పోనీ మీరు అన్నట్టు 6 నెలల టైం అండి, సంవత్సరం టైం ఇవ్వండి అంటే ఒక మాట ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడు గారికి అపార అనుభవం ఉంది, 14 సంవత్సరాలు. అనుభవం కాదు కదా, ఇక్కడ ఉండాల్సింది ఖజానా కదా. ఏమి ఖజానాకి 1,19,000 కోట్లు అప్పు ఎలా వచ్చింది సార్ ఖజానాకి? నిజంగా సంపద సృష్టిస్తామన్న మాట దగ్గరికి పక్క తెద్దాం. ఇవాళ ఎఫ్ఆర్బిఎం లిమిట్లలో మన రాష్ట్రానికి నేను ఎన్నో నా పాత విశ్లేషణలోనే ఇదే వేదికగా నేను చెప్పాను, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ క్వార్టర్కి మనకి 1,00,000 కోట్లు వెసులుబాటు ఉంది ఎఫ్ఆర్బిఎం లిమిట్లోనే. దానికి అనుగుణంగానే అప్పులు చేస్తున్నారు. ఈ అప్పులు చేసిన మార్గాన్ని ఎక్కడ సద్వినియోగపరుస్తున్నారంటే మీరు ఇందాక అన్నట్టు వీళ్ళందరినీ అరెస్ట్ చేయడం అన్న దగ్గర మీరు క్రానికల్ ఆర్డర్లో ప్రతిదీ చూసుకోండి. రంగుల విషయంలో 3,000 కోట్లు 4,000 కోట్లని ఇదే డిబేట్లో 1,00,000 సార్లు బతుకుంటే ఇదే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ వేదికగా 101,50,00,000 మాత్రమే రంగులు వేయడానికి తీయడానికి ఉపయోగించారన్నారు. సో అలాంటి ఉదాహరణకి ఎన్నో కేసులు ఏ ప్రాతిపదికన మీద పెడతారు? ఇప్పుడు ఉదాహరణకి దూరంపూడి చంద్రశేఖర్ పేరు నాని గారి గొడవల విషయంలో మాట్లాడదాం. చిన్న విషయం, ఇవాళ మీరు ఆ షిప్లో దొరికిన సరుకు అక్కడ దగ్గర ఎన్ని వేల టన్నులకి మెట్రిక్ టన్నులకి లోడింగ్ దగ్గర 637 మెట్రిక్ టన్నులు దొరికింది దాంట్లో. సో ఈ కాంట్రడిక్షన్స్ అన్ని POS సేల్స్, ఇందాక అజయ్ గారు కూడా మాట్లాడుతూ అరెస్ట్కి భయం పడుతున్నారంటే అరెస్ట్కి అది మీరు పెనాల్టీ క్లాస్ కాదు సార్. మీరు 1,70,00,000 ఏదైతే వసూలు చేశారో ఇది పెనాల్టీ అన్నది ఎవరు మన సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు నారాయణ మనోహర్ గారు కానీ సంబంధిత కమిషనర్ ఆఫ్ సివిల్ సప్లైస్ కానీ ఇది పెనాల్టీ క్లాస్ కింద వసూలు చేస్తామని చెప్పట్లే. ఎక్సెస్ స్టాక్ ఇంక్లూడింగ్ పేరు నాని ఎక్స్ప్లెనేషన్ కూడా తూనికల్లో అవకతవకలు. మూడోది నేను చార్ట్ అకౌంటెంట్గా విషయం చెప్తాను, క్రెడిట్ నోట్ మీద ఎక్కడైనా తీసుకురావచ్చు, దాన్ని ఎక్స్పోర్ట్ చేసి డబ్బులు వెనక్కి ఇవ్వచ్చు. కానీ ఇది రేషన్ షాప్ నుంచి
పీవర్స్ అంటే పాలిష్డ్ రైస్ చేయడానికి పట్టుకున్నాం అన్నది ఈ రోజు దాకా ఎస్టాబ్లిష్ కాలే. కదండి 366 మెట్రిక్ టన్నులు తూకంలో తేడా రావడం ఏంటండి? సార్ ఇప్పుడు అదేం ఒక బస్తాయా 2 బస్తాలా? సార్ 334 టన్నులు కాకపోతే 640. నాతో ఏదైనా మీరు వే బ్రిడ్జ్కి రండి, నేను వేరియేషన్స్ తో ఒక వే బ్రిడ్జ్ బిల్ ఏంటి అంత డిఫరెన్స్ ఉంటుందా? ఈజీగా ఉంటాయి. ఖాళీ లారీ తీసుకురండి, మీకు నేను దాంట్లో 12-20 టన్నులు లోడ్ ఉందని నేను రిసిప్ట్ ఇస్తాను విత్ సేమ్ నెంబర్తో. సో ఇది ఏమవుతుందంటే దిస్ ఆర్ ఆల్ మాల్ ప్రాక్టీస్ ఇన్ బిజినెస్. ఇట్ ఈస్ దేర్ ఇన్ ది ఇయర్స్ టుగెదర్. ఈ ఫస్ట్ టైం ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దీనికి ఏదో చెక్ పోస్టులు పెట్టి ఒక 6-7 నిర్వహించే దగ్గర నేను ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నాను. ఇవాళ మీకు తెలుసో తెలీదు, 1,40,00,000 రేషన్ కార్డులు ఉన్నాయి. 1,40,00,000 అంటే ప్రత్యక్షంగాను పరోక్షంగాను కుటుంబానికి 4 అనుకుంటే 4,30,00,000